1,50,000 మేర లబ్ధి చేకూరేలా గ్రాట్యుటీ ఇచ్చాం. మహిళల రక్షణ కోసం శక్తి టీమ్స్ ఏర్పాటు చేశాం. నేను ఒకటే మీ అందరికీ హామీ ఇస్తున్నా, గంజాయి డ్రగ్స్ చాలా ప్రమాదం. గడిచిన ప్రభుత్వంలో విచ్చలవిడిగా పెరిగిపోయినాయి. పిల్లలకు అలవాటు అయిపోయింది. కిరాణా కొట్లో కూడా దొరికే పరిస్థితి వచ్చింది. నేను ఒకటే చెప్పాను, నేను మాత్రం ఎవరిని వదిలిపెట్టను. గంజాయి అమ్మినా డ్రగ్స్ అమ్మినా అవి తీసుకున్నా తాట తీస్తానని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. మన పిల్లల భవిష్యత్తు చాలా ముఖ్యం. ఇది ప్రమాదకరమైంది. ఒకసారి అలవాటైతే ఆ అలవాటు నుంచి బయట రాలేరు. ఏజెన్సీ ఏరియాలో గంజాయి పెంపకం మామూలు అయిపోయే పరిస్థితికి వచ్చారు. ఈరోజు నేను వస్తానే ఒకటి చేశాను. సెటిలైట్ ద్వారా ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తెప్పించాను. డ్రోన్ పంపించాను. ఎక్కడికక్కడ చూసి మొత్తం ప్రక్షాళన చేస్తున్నాను. ఈగలనే పేరు పెట్టి, అంటే డేగ కన్ను పెట్టి మొత్తం ఎతుకుతున్నా. ఎవడు దొరికినా మాత్రం తాట తీయడం తప్ప వదిలిపెట్టే సమస్య లేదని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క యువత కోసం పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాన్నా. మా తమ్ముళ్ళు నాకు ఒక బలం. ఎన్నికల్లో వాళ్లే నాకు పూర్తిగా బ్రహ్మాండంగా సహకరించారు. ఉద్యమ స్ఫూర్తితో పనిచేశారు. అలాంటి తమ్ముళ్లకు ఉపాధి కల్పించే బాధ్యత నాది. అందుకే పెట్టుబడులు వస్తున్నాయి. నిన్న ఢిల్లీలో అడిగారు, మీ రాష్ట్రంలో ఏ విధంగా పెట్టుబడులు పెట్టాలి? చాలా రాష్ట్రాలు పోటీ పడుతున్నాయంటే అందరూ పోటీ పడుతున్నారు. మా రాష్ట్రమే వేరు. దానికి కారణం ఇక్కడ సిబిఎన్ ఉన్నాడు. వేరే రాష్ట్రాల కంటే భిన్నంగా ఆలోచిస్తామని చాలా స్పష్టంగా చెప్పాను. ఈరోజు నేను కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, నరేంద్ర మోడీ గారు కానీ, మేము ముగ్గురం కూడా ఆలోచించే విధానం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నెంబర్ 1గా ఉండాలని. అదే మాదిరిగా ఈరోజు మీరు చూస్తే నవజాత శిశువుల కోసం, చిన్న పిల్లల కోసం 11 వస్తువులతో ఎన్టీఆర్ బేబీ కిట్లు మళ్ళా ప్రవేశపెడుతున్నాం. ఒకప్పుడు దీన్ని పెట్టాం, మళ్ళీ రద్దు చేశారు. దాన్ని మళ్ళీ ఈరోజు ప్రవేశపెట్టి మీకు న్యాయం చేసే బాధ్యత తీసుకుంటున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా.